హాయ్. హలో. ఇప్పుడు నేను తోటకూర పప్పు ఎలా చేయాలో, టేస్టీగా ఎలా ఉంటుందో నేను ఇలా చేయటం వల్ల ఎంత టేస్ట్‌గా వస్తుందో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేపుకొని ఇలా తయారు చేసుకొని ఉంచుకొని, అందులో తోటకూర వేసి బాగా వేపుకోవాలి. బాగా కర్రీ ఎలా చేస్తామో అట్లాగ వచ్చేస్తది. అందులో పసుపు, కారం, ఉప్పు వేసి మూత పెట్టి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇలా తయారవుతుంది. తర్వాత మనం ఉడికించినటువంటి పప్పుని అప్పుడు మనం గిన్నెలో వేసి ఇలా వేపుకుంటే చాలా దగ్గరికి అవుతుంది. తర్వాత దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో పోసి అలాగా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే ఇలా తయారవుతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ.